హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2024-25 ఏపీ సంబంధించి వెబ్ ఆప్షన్స్ వరకు అయితే వెళ్ళిపోయింది. తెలంగాణలో ఇంకా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రాలేదు. ఒక నాన్ లోకల్ కేసు అయితే హియరింగ్ ఇవాళ ఉంది, జడ్జిమెంట్. అండ్ దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి యూస్ఫుల్గా భావించిన వారంతా, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్లో ఇంకా యూస్ఫుల్ అప్డేట్స్ కోసం. అండ్ కౌన్సిలింగ్ హెల్ప్ కావాలంటే మెంటర్షిప్లో జాయిన్ కావడానికి క్రింద కనిపించే నెంబర్కి మెసేజ్ చేయండి. సో మనం చూసినట్లయితే తెలంగాణ కోర్టులో కేసు అయితే ఇవాళ జడ్జిమెంట్కి ఉంది అని మార్నింగే మనం చెప్పాం. సో ఇవాళ దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కొన్ని విషయాలు అయితే తెలిసాయి. దానికి సంబంధించి జడ్జిమెంట్లో వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు, దాంట్లో చేంజెస్ చేయొచ్చు, లోకల్ ఎలాంటి రూల్స్ కావాలి అని చెప్పి ప్రభుత్వానికి వాళ్ళు స్వేచ్ఛ ఇచ్చినట్లు అండ్ దాంట్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ పిటిషనర్ వేసిన వారికి పిటిషన్స్, సో దీంట్లో పేరెంట్స్ యొక్క డొమిసైల్ అంటే 10 ఇయర్స్ వరకు, పేరెంట్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్‌తోని వేసిన వారు కూడా ఉన్నారు. 10 ఇయర్స్ వరకు పేరెంట్స్. సో అలా కాకుండా ఒకవేళ 1-10 స్టూడెంటే కనుక తెలంగాణలో చదివి 10 ఇయర్స్ డొమిసైల్ వాళ్ళకి సర్టిఫికేట్ ఉన్నట్లయితే వాళ్ళని కూడా లోకల్‌గా పరిగణించే విధంగా దానికి సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పినట్టు కూడా తెలిసింది. అంటే ఎవరైతే 1-10 చదివి ఉంటారో పేరెంట్స్ కాకుండా స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నట్లు, వాళ్ళ స్టడీ అంతా 1-10 ఇక్కడే ఉన్నట్లు ఉన్న వారికి కూడా దానికి సంబంధించి వాళ్ళు ఈవినింగ్ వరకు ఫైనల్ ఉత్తర్వులు అయితే దానికి సంబంధించి జీవో అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈవినింగ్ వరకు కాస్త వెయిట్ చేయాల్సి ఉంటుందేమో దీన్ని బట్టి అని అయితే అనిపిస్తుంది. సో మొత్తానికైతే తెలంగాణ గవర్నమెంట్‌కి ఫేవర్. 9-12 చదివిన వారికి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు, తెలంగాణ లోకల్. ఒకవేళ 1-10 చదివి ఉన్నవారు ఖచ్చితంగా తెలంగాణలో చదివి ఉండాలి. పేరెంట్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్‌తోని చాలామంది అప్లై చేశారు. అలాంటివి చెల్లకుండా ఓన్లీ స్టూడెంటే 1-10 చదివినట్లయితే వాళ్ళకు అలో చేస్తూ కూడా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పినట్టయితే తెలిసింది. ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్‌తోని వీడియో అయితే చేస్తాను. సో మొత్తానికైతే ఇది 1-10 వాళ్ళకు లోకల్ ఇచ్చే రూల్ అయితే వచ్చింది. అండ్ అదేవిధంగా 9-12 వారు కూడా తెలంగాణ.